పుష్ప 2 ది రూల్ 3 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయిన ఈ మూవీని ప్రీమియర్ షోకే వెళ్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. బట్ ఫస్ట్ డేన మ్యాట్నీ షో చూడడం అయితే జరిగింది. మూవీ ఎలా ఉంది అంటే లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయి కొన్ని సీన్స్లో అయితే. ఈ మూవీలో ప్రాణం పెట్టి నటించింది ఎవరైనా ఉన్నారంటే ది వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారు అనమాట. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన పర్ఫార్మెన్స్ చూశాక ఆయన తప్ప ఇంకా ఎవ్వరూ పుష్పరాజ్ క్యారెక్టర్ని చేయలేరు అనిపించింది. అంత బాగా చేశారు. ఎస్పెషలీ ఇంటర్వెల్ తర్వాత జాతర సీన్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్స్లో అయితే పీక్స్ ఉంటుంది అనమాట ఆయన యాక్టింగు. ఎమోషనల్ సీన్స్ మూవీ మొత్తంలో ఒక 3 or 4 ఉంటాయి. అక్కడ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా రష్మిక మందన గారు కూడా ఒక రకంగా ఈ మూవీకి ప్లస్ పాయింట్ అనే చెప్పచ్చు. ఆవిడకి మూవీలో ఒక సాలిడ్ సీన్ పడుతుంది, అక్కడ ఆవిడ బెస్ట్ ఆవిడ ఇచ్చారనమాట. ఇంకా ఈ మూవీలో మన మెయిన్ లీడ్ ఫహద్ ఫసిల్ గారికి స్క్రీన్ టైం బాగానే ఉంది. ఆయన క్యారెక్టర్ని ఇంకా స్ట్రాంగ్గా చూపిస్తే బాగుంటుంది అనిపించింది. బట్ ఉన్న దాంట్లో ఆయన పర్వాలేదు, ఆయన పరంగా ఆయన బెస్టే చేశారు. ఇంకా పుష్ప 1తో కంపేర్ చేస్తే ఇందులో జక్కారెడ్డి అండ్ ద్రాక్షాయణి, మంగళం సీను ఈ 3 క్యారెక్టర్స్కి స్క్రీన్ టైం తక్కువగా అనిపించింది. ఉన్నారంటే ఉన్నారు అని అనిపించింది. అసలు జాలిరెడ్డి క్యారెక్టర్ని అయితే చూపించలేదు. మేబీ ఆయన్ని పుష్ప 3లో చూపిస్తారేమో. ఇంకా ట్రైలర్లో చూపించిన కొన్ని పోర్షన్స్ కూడా లేవు. ఈ మూవీలో కొన్ని కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళెవరో మూవీలో చూడండి, మీకు తెలుస్తుంది. మన మూవీకి పునాది సుకుమార్ గారు. ఎప్పుడు ఆయన స్టైల్లో ఆయన బెస్ట్ కాదు, ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఈ మూవీలో కొన్ని సీన్స్ ఉన్నాయి, అక్కడ నిజంగా సుకుమార్ గారిని అప్రిషియేట్ చేయాలి. ఆ సీన్స్ చెప్తే స్పాయిలర్ అవుతుంది, అందుకే చెప్పట్లేదు. లాస్ట్ 30 minutesని తన మ్యూజిక్స్తో డిఎస్పి విశ్వరూపం చూపించేశాడనమాట. లిటరలీ వింటున్నప్పుడు పూనకాలనుకోండి. ఓవరాల్గా ఈ మూవీ అయితే ఫైర్ అనమాట. నెగిటివ్ రివ్యూస్ని అస్సలు పట్టించుకోవద్దు, హ్యాపీగా మూవీ వాచ్ చేయండి. మంచి సాటిస్ఫాక్షన్ ఫీల్తో బయటకు వస్తారు. నిజం చెప్పాలంటే ఇంటికి వచ్చాక ఒక 2-3 days అదే ట్రామాలో ఉంటారనమాట. అంత ఎక్కింది మూవీ అయితే. సో హ్యాపీగా వాచ్ చేసేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.